సారీ అమ్మా, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఈ మధ్య ఆయన టెన్షన్ పడ్డం కానీ ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ రావడం కానీ అలాంటివి జరిగాయా? అలాంటిది ఏం లేదు సార్. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఆయనకి ఎవరు శత్రువులు లేరండి. ఇక్కడ మీ ఇంటి ముందు ఎవరైనా డౌట్ఫుల్గా తిరగడం కానీ చూసారా? లేదు సార్. మీ నాన్నగారికి డైరీ రాసే అలవాటు ఉందా? లేదు సార్. ఓకే అమ్మా, ఫర్దర్గా మీకు ఎవరి మీదైనా డౌట్ అనిపిస్తే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. రాజగోపాల్ హత్యకు నిరసనగా 2 తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కుల సంఘాలు, ప్రజలు సంతాప సభలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహించారు. ఇదిగోరా 10 లక్షలు. థ్యాంక్స్ బాబాయ్. అడగగానే అమౌంట్ రెడీ చేసినందుకు. లోన్ అప్రూవల్ అయిపోయింది. అమౌంట్ చేతికి రాగానే తిరిగి ఇచ్చేస్తా. నువ్వు మంచోడిరా. ఆ నమ్మకంతోనే షూరిటీ నోటు కూడా రాసుకోకుండా ఇచ్చాను. ఇంతకీ ఫ్లాట్ ఎక్కడ కొంటున్నావు? ఏలియన్ స్పేస్ స్టేషన్లో బాబాయ్. ఇదిగో బా, నీ చేత్తో ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్లాట్ కొన్నామని అత్తయ్య మామయ్యకి ముందు నేనే చెప్తా. అప్పుడే చెప్పకు. మనం సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఓ పని చేయి, ఈవినింగ్ మీ మమ్మీ డాడీని మా ఇంటికి వచ్చామని. బానే ఉంది. మీరు సర్ప్రైజ్ ఇచ్చుకుంటే మధ్యలో నా పరిస్థితి ఏంటి? ఈ వీకెండ్ నీ బార్బెల్ మొత్తం నాదే అన్న. అయితే ఓకే. అనుక్షణం ప్రజల తరఫున గళం వినిపించే రాజగోపాల్ గారిని చంపి 3 రోజులు గడుస్తున్నా అసలు చంపిన వాడు ఎవడో, ఎందుకు చంపాడని ప్రభుత్వం పట్టించుకోదా? అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, రాజగోపాల్ గారి మర్డర్ జరిగి 3 రోజులైంది. కేసు ఎంత వరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఈ కేసులో 24 అవర్స్ లో సాల్వ్ చేస్తావు కదయా? అపోజిషన్ కమిషనర్ గారు కావాలనుకుంటా సార్. తొందరగా కేసు క్లోజ్ చేయవా? సార్, మీనాక్షి, మీ మమ్మీ డాడీకి కాల్ చేసి చెప్పావా? చెప్పాను. సడన్ గా ఏంటి ప్రోగ్రామ్ అన్నారు. మీరు ఫాస్ట్ గా రండి, వచ్చాక చెప్తాలే అన్నా. సార్ ఏమైంది సార్? వాట్ హ్యాపెండ్ సార్? దిగరా. సార్, అడిగి సార్, దిగో. ఏమైంది? సార్, ఏమైంది సార్? ఏమైంది? ఎక్కడ తీసుకెళ్తారు సార్? పదరా స్టేషన్కి. ఏయ్! సార్, బండి ఎక్కరా? భాస్కర్, వాడి బైక్ బ్యాగ్ తీసుకొచ్చేయ్. సార్, ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏయ్, నిన్ను! సార్ చెప్పండి సార్, ప్లీజ్. పద.